ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 12లో దక్షిణ గురించి తెలుసుకుందాము. సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే. మనకు సర్వము అయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. అందుకే బుద్ధిమాంద్యం వలన భక్తులు మనసు మార్చుకొని మొదట ఇవ్వదలచిన కంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడనేవారు సాయి. కొద్ది క్షణాలు కూడా మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం. అటువంటప్పుడు సద్గురువు ఎంత కృషి చేసి నిరంతరము సహజము అయిన ధ్యాననిష్టను సాధించి ఉండాలి. ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారో కదా. ఇది తెలిస్తే కానీ ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువు కోరేది అటువంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే. కారణం వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనసును ఆత్మజ్ఞానం వైపుకు నడిపిస్తుంటారు. ఆ కృతజ్ఞతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూచుకోవడమే నిజమైన దక్షిణ. వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాము కనుక మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో సాధ్యమైనంత దక్షిణగా సమర్పించడం ధర్మమని ఋషులు చెప్పారు. వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు మాత్రమే ఉపయోగం. మనం ఆయనకి అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది కనుక దాని ఫలితం కోటి రెట్లుగా ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించిన దానికి తిరిగి 100 రెట్లుగా మేలు చేయవలసి ఉంటుంది అనేవారు బాబా. అధమపక్షంగా దక్షిణను దానంగా తలచిన ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్త్యాన్ని బట్టి దానఫలము ఉంటుందని శాస్త్రం. అలా స్థాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు, సత్పురుషులకే కాక సకల సృష్టికి, పరమాత్మకు చెందుతుంది. మన భావము, గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్త్యము ఆధారపడుతుంది. సాయి అడిగిన దక్షిణ అదే. సాయి కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు. కొందరిస్తే తీసుకునేవారు. కొందరితో తాము సాధువు కనుక ధనం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు. కొందరు ఇచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతులు కూడా వేర్వేరుగా ఉండేవి. కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు. కొందరితో దక్షిణ, కుక్షణ ఏమైనా ఇస్తావా అని గట్టిగా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమీ అనేవారు కాదు. అబద్ధం చెబితే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చినా ఆ పైకం అన్యాయ ఆర్జితమైనా స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణలో కొంత ధునిలోకి అవసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోనూ దేవాలయాలలోనూ దీపాలకు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు, సాధువులకు పంచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు. భక్తులు ఆపసమయాలలో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలిగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉంటుంది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడూ 2 రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు. అతడు ఒకసారి కారణం అడిగాడు. నాకు కావలసింది కాసులు కావు, నిష్ఠ, సబూరి అన్నారు సాయి. బాబా, నేనా 2 ఎప్పుడూ సమర్పించానే అన్నాడతడు. నీవు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు. బ్రహ్మ సత్యమన్నారు కనుక సత్యానికి దూరమైనవాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. మరి బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతుంది మనకు? ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతన్ని ప్రతిసారి 15 రూపాయలు అడుగున ఆరంభించారు. ఒకసారి అతడు, సాయి, నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజు మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి తెలుసు. నీవు చదువుతున్న యోగ వాసిష్టములోని బోధ నీ మనసులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావం అని బాబా అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువుని ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహను నివాసి ఉద్ధవేశ్ జ్ఞానేశ్వరి పారాయణ చేశాడు. కానీ
అతడికి ఏమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు. తర్వాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు 11 రూపాయలు అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తర్వాత రోజు, బాబా, నాలోని 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు. అవి సమర్పించడానికి నీవెవరు? అవెప్పుడో నా పరమైనాయి అని బాపూసాహెబ్ జోగు వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో 11వ అధ్యాయము తెరచి అది జాగ్రత్తగా చదువు అన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యం? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మసమర్పణ గురించిన శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతని నుండి 16.5 తీసుకురమ్మని బూటీని పంపారు. ఆ 16.5 రూపాయలు బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమనేమని దీక్షిత్కి తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి అర, మొత్తం 15.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరోసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5 అదే సాయి కోరారు. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్య అని చెప్పి ఉన్నది. అందుకు నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పి ఉన్నది. బ్రహ్మం సత్యమైతే మరి దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి ఇలా స్ఫురించింది: వేదాంతం ఈ జగత్తు లేదు అనదు. జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది సత్యమని చెబుతుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే 0కు ఉనికి లేనట్లే. నిత్యమైన సద్వస్తువు కన్యంగా రూపాలుండవని, ఒక 0 పేర్లుండవని మరొక 0 తెలుపుతున్నాయి. నిత్య వస్తువును 1 అనేది సూచిస్తున్నది. ఒకరోజు రేగే తన జేబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40, తర్వాత 40, ఆ తర్వాత 20 రూపాయలు దక్షిణ తీసుకుని మరలా 40 రూపాయలు అడిగారు. ఆయన వద్ద పైకం లేకుంటే శ్యామ వద్దకు పంపారు. అతడు ఇలా అన్నాడు: ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనస్సు, బుద్ధి, కాలము, ఆత్మ, వీటినే. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు, నీ దగ్గర ధనం లేదని, యాచించడం అగౌరవమని అనుకోరాదని సాయి నీకు ఈ విధంగా బోధించారు అన్నాడు. తర్వాత బాబా అతన్ని చందోర్కర్ వద్దకు పంపారు. చందోర్కరు అతనితో, సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే. అందుకే సగం పైకం కోపర్గాములో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయలు తీసుకున్నారు. అతడు కోపర్గాము నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాయి. నానాసాహెబు చిన్నబుచ్చుకున్నాడు. భక్తి ప్రధానం కానీ యుక్తి కాదు అని సాయి అతనికి తెలిపారు. ఒకప్పుడు తార్కాడు భార్యను 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అరిషడ్వర్గాలు విడవమని అన్నాడు తార్కాడు. ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూచుకో అన్నారు. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు. సాయి బీవీదేవి వద్ద దక్షిణగా 4 సవర్లు తీసుకొని కూడా నీవు 4 ఇచ్చినా బాబాకు చెందినదొక్కటే అన్నారు. భక్తుడు ఎన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే, అది ఒక్కసారే. ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించాడు. అతడు రాసుకున్న అప్పీలు మెమో చూచి చందోర్కరు, దీక్షితు మొదలైన వారికి కేసు చాలా బలంగా ఉన్నదని, లాభం లేదని చెప్పారు. అప్పుడు సాయి అతన్ని ధూమల్ వద్దకు పంపారు. నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే ధూమల్ అహ్మద్ నగర్ మేజిస్ట్రేటుతో మాట్లాడాడు. నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి, రేపు మీరంతా విడుదలవుతారు, ఏడవకండి అని చెప్పారు. ఆశ్చర్యం!
క్రింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు గాని విచారణ గాని జరుగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మేజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశాడు. ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం. రఘు 300 రూపాయలు ఫీజుగా ధుమాల్కు చెల్లించాడు. వెంటనే ధుమాల్ షిరిడీ వెళ్ళాడు. సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకుని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు. అలానే సాయి అతనిని ఒకసారి 50 రూపాయల దక్షిణ అడిగారు. అతని వద్ద పైకం లేదంటే సాఠేని అడిగి తీసుకురా అన్నారు. అంతకుముందు సాఠే తన పెన్షన్ 50 రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాఠే సంతోషంగా 50 రూపాయలు ధుమాల్కి ఇచ్చాడు. ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది. సాయి లీలలకు అంతే లేదు. భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు. ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసరు తన వద్ద పైకం లేదు అన్నాడు. నీ పర్సులో 50 రూపాయలున్నాయి అన్నారు బాబా. అతడు ఆశ్చర్యంతో ఆ పైకం వెంటనే తీసి సమర్పించాడు. ఆయన కొద్ది మాత్రమే తీసుకుని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు. త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చయింది. కష్టాలు తీరాక అతడు ఆ మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు. అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవి కావు. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని 2 రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు. కానీ తర్వాత ఆయనకు 1 రూపాయి మాత్రమే ఇచ్చాడు. సాయి నవ్వుతూ, ఎంత మోసం! మొదట ఈ పకీరుకని 2 రూపాయలు జేబులో పెట్టుకుని కూడా 1 రూపాయి మాత్రం ఇస్తారు. చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది. 5 గదులతో భవనం నిర్మించదలచి సాయిని దర్శించాడు దేవ్. అప్పుడు బాబా నేల మీద 25 గీతలు గీస్తూ గదికి 1 రూపాయి చొప్పున 25 రూపాయలు దక్షిణివ్వు అన్నారు. అతడు సమర్పించాడు. ఆశ్చర్యం! అది 25 గదుల భవనం అయింది. అలాగే 1912లో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ఆ రోజు నుంచి అతని నెల జీతం 10 రూపాయలు పెంచినట్టు 6 నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. నాచ్నే శంకర్రావు నమస్కరించగానే బాబా 15 రూపాయల దక్షిణ కోరారు. అతడు తన వద్ద డబ్బు లేదు అన్నాడు. వెంటనే సాయి 30 రూపాయలు ఇవ్వమన్నారు. అతడు తిరిగి అదే బదులు చెప్పాడు. సాయి నాకు 64 రూపాయలు కావాలి అన్నారు. వెంటనే అతడు బాబా మేము పేదవాళ్లము, అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు. ఆయన భావమేమో వారికి తెలియలేదు. తర్వాత 1916లో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం, అన్నదానాల కోసం నాచినే శంకర్రావు కూడా వసూళ్లు చేశారు. వారు సేకరించి పంపినది సరిగ్గా 64 రూపాయలు. సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు. ఉంపుడి కత్తెనుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడొకడు షిరిడీ చేరి బాబాకు 50 రూపాయలు నీయబోయాడు. సాయి కోపంతో, నీ డబ్బు నాకొద్దు, నీ ఒకతెను ఉంచుకున్నావు గదా, ఆమెకు ఇవ్వు అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి, నేనెవరి నుండైనా 1 రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను, ఆ పకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపదని పొందుతావు. అది భగవంతుడిచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి? 1 స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను కదా అన్నారు. ఇంతటితో 12వ అధ్యాయమైనటువంటి దక్షిణ అనేటటువంటిది ఎన్ని రూపాలలో సాయి అడిగారో ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము. మరొక అధ్యాయంలో మరలా కలుసుకుందాము. అంతవరకు ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నాము. ఇప్పటికీ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని, మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.